తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నా పేరు జమ్ముల వెంకటేష్ గౌడ్, ఎర్రగొండపల్లి. ఎట్లుంది మునుగోడులో పరిస్థితి? మునుగోడులో జబర్దస్త్ ఉంది. రాజగోపాల్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలవబోతుండు. ఎట్లా గెలుస్తున్నారని అడుగుతూ ఉన్నారు. ఎట్లా గెలుస్తున్నారంటే రాజగోపాల్ రెడ్డి చేసిన సేవలు, ఒక్కొక్క అనాథకు ఒక్కొక్క నిరుపేదకు ఇల్లు కట్టించిండు. ఆపద వచ్చిందంటే నేనున్నా అంటాడు. హాస్పిటల్లో బిల్లులు పే చేస్తున్నాడు. ఆ ఉద్దేశంతో ప్రతి విలేజ్కి ఏ విలేజ్కి పోయినా రాజగోపాల్ రెడ్డి సార్ బ్రహ్మరథం కట్టి ఇంటి ఊర్లకు స్వాగతం ఇస్తున్నారు. అది మా సార్ చేసిన సేవతోని ఇప్పుడు రాజీనామా చేసిండు. రాజీనామాతోని అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నిన్నమన్నా ఏది లేదు, దళిత బంధు లేదు, రోడ్లు లేవు, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు లేవు. సారు రాజీనామా చేసిన 3 రోజులకు వెళ్ళి ఒక మండలం ఏర్పాటు చేసిండు. వృద్ధాప్య పింఛన్లు వచ్చినాయి, రోడ్లు చేస్తున్నాడు. ఇంకా ముందు ఈ రాజగోపాల్ రెడ్డి సారు ద్వారా ఈ సారు పేరు చెప్పుతూనే మునుగోడు మొత్తం అడలడలైపోతుంది. ఇంకేం చేయాలి రాజగోపాల్ రెడ్డి సార్ని ఎక్కడ ఖతం చేయాలని వాళ్ళు ఎన్ని చేసా కొద్దీ మన కాన్సెన్స్ అట్లా డెవలప్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డి సార్ చేసిన రాజీనామాతో మునుగోడు మొత్తం ఫుల్ డెవలప్ అవుతుంది. ఈ నెల 2 నెలలు 3 నెలలు ఈ 2 నెలల నోటిఫికేషన్ వచ్చేలోపే ఇంత డెవలప్మెంట్, ఇప్పుడు ఇంత నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక రాజగోపాల్ రెడ్డి గెలిచిందంటే ఇంకా సెంట్రల్ నిధులు మా మునుగోడు ఫుల్ డెవలప్ అవుతుంది అన్న. నాయకులు ఒక్కొక్కరిని కొంటున్నారు, మనం చూస్తూనే ఉన్నాం కదా. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు రాజగోపాల్ రెడ్డి సార్ ఒక్కరిని కూడా కొనలే. నేను చూస్తాను టీఆర్ఎస్ వాళ్ళు కొంటున్నారు, వాళ్ళకి భయం పడుతుంది. ఎట్లా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కింద మేము ఎంత రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పుకొని రాజగోపాల్ రెడ్డి పేరుతోని అందరు బీజేపీలకు ఆయన ఒక్క రూపాయి పెట్టకుండా అందరితోని ప్రేమతోని పోయి జాయిన్ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ భయం పుట్టుకుంది. రాజగోపాల్ రెడ్డి మమ్మల్ని ఓడగొడతాడు, రాజగోపాల్ రెడ్డి మమ్మల్ని ఖాళీ చేస్తాడు, రాజగోపాల్ రెడ్డికి మంచి పేరుంది. ఆ ఉద్దేశంతో ఈ రాజగోపాల్ రెడ్డి మీద కుట్రతోని వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్కరిని కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కోపోవడము, ఇప్పుడు జైన్ అయ్యేటోళ్ళని కూడా రాత్రి బెదిరించి ఇప్పుడు మంచి లీడర్లు దనగకపోతే ఇంట్లో ఆడోళ్ళకు ఫోర్సప్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నైట్ తీసుకుపోవడం, జైన్ చేపించడం, ఆ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు 2 గ్రామాలకి ఒక ఎమ్మెల్యేలు పెడతా ఉన్నారు కదా. ఎంత ఎమ్మెల్యే పెట్టినా ఏమవుతుంది? వాళ్ళు వచ్చి నిన్నమన్న ఏడున్నాడు ఎమ్మెల్యే. ఊళ్ళలోకి వస్తే రాళ్ళు తీసుకొని కొట్టే రోజులు వస్తాయి. ఎక్కడ పోయినా నిన్నమన్న ఏ అభివృద్ధి నేను మా ఊరికే చెప్తా, మా ఎర్రగొండపల్లి గ్రామానికి వస్తే చెప్తా, ఏ రోడ్ వేయించినావు, ఏం చేసినావు, ఏది చేసినావు, ఎన్ని రోజులు ఎక్కడ పోయినావు మంత్రి, ఇప్పుడు వస్తున్నావు నువ్వు మంత్రివి, నిన్నమన్న ఎక్కడ పోయినావు? మా మరిగూడ మండలానికి ఎప్పుడు వచ్చినావు? నువ్వు దేనికి వచ్చినావు? మంత్రి ఆయన స్వలాభం కోసం, ఆయన ప్రిస్టేజ్ కోసం ఆయన తిరుగుతున్నాడు తప్ప చెక్కులు పట్టుకొని ఆ చీరలు పట్టుకొని అది తీసుకొని. ఇప్పుడు ఏనాడైనా డెవలప్మెంట్ కోసం వచ్చి ఏనైనా ఒక కొబ్బరికాయ కొట్టిపోయినావు మంత్రి? అభివృద్ధి కూడా జరగలేదంట. ఒక్కసారి మీరు ఒకసారి చూడండి, మీ సర్వే చేసుకోండి. మునుగోడు కాన్స్టిట్యున్సీలా ఇంతవరకు ఎక్కడ జరిగింది? ఇంతకుముందు సర్పంచులకు రైతు వేదికను కట్టించిండు, శ్మశాన వాటికలు కట్టించిండు, 7 బిల్లులు ఆడనే ఉండేవాళ్ళు. ఇంతవరకు మా ఎర్రగొండపల్లి పరిస్థితి, ఇంతవరకు మా శ్మశాన వాటికి బిల్స్ రాక మా సర్పంచ్ ఉప సర్పంచ్ కాంటాక్ట్ చేసి ఇంతవరకు ఆ ఉప సర్పంచ్ ఆ శ్మశాన వాటికలు లాస్ అయ్యాడు. ఇంతవరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఊళ్ళలో పోయి తిరిగి చూస్తుంటుంటే అదే ఇప్పుడు దుంకొస్తుండే. ఇప్పుడు మేము నిధులు వస్తాం, మేము డెవలప్ చేస్తామని ఇప్పుడు వస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి పేరు చెప్తాం మరి. అవును, 100% షూర్. అది పక్కా 100% 50,000 ఓట్లతో పక్కా గెలుస్తున్నాడు. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.